హరే కృష్ణ. భక్తులందరికీ విజ్ఞప్తి. గత 5 సంవత్సరాలుగా శ్రీశైలం శివరాత్రి సందర్భంగా పాదయాత్ర చేసే భక్తులకి ఇస్కాన్ అనంతపురం ద్వారా శ్రీశైలంలో ఉన్నటువంటి డోర్నాల ఇస్కాన్ అనంతపురం సెంటర్ నుంచి 10 రోజుల పాటు సుమారు 2 లక్షల మందికి మనం అన్నదాన కార్యక్రమం, వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అందులో భాగంగా ఎవరైతే ఆత్మకూరు నుంచి శ్రీశైలం దట్టమైన నల్మల ఫారెస్ట్లో స్వామివారిని దర్శించడానికి వెళ్తూ ఉన్నారో భక్తులందరికీ కూడా సామర్లకుంట అనే ప్రదేశంలో ఇస్కాన్ అన్నదాన కేంద్రం, అదేవిధంగా 3 ప్రదేశాల్లో వైద్య కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మన అనంతపురంలో ఉన్నటువంటి దాతల యొక్క సహకారంతో. సో గత 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఆధ్యాత్మిక భావాలు ప్రజల్లో పెంపొందించాలనే ఉద్దేశంతో ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆదేశాలను అనుసరించి భగవద్గీతను ప్రచారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా కుంభమేళలో మనం గత 40 రోజులుగా ఒక షెల్టర్ ఏర్పాటు చేసి ఆదాని గారి యొక్క సహకారంతో కోట్ల మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ ప్రతిరోజు సుమారుగా 20 లక్షలకు పైగా ఈ అన్నదాన కార్యక్రమాలు, భోజనం ప్లేట్లని సరఫరా చేస్తుంది ఉచితంగా. సో ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, ఎక్కడైతే ఇస్కాన్ మందిరం ఉందో చుట్టూ 10 కిలోమీటర్లు ఎవరో ఆకలితో ఉండకూడదు అని చెప్పి ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగానే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రత్యేకించి అనంతపూర్లో గత 5 సంవత్సరాలుగా దేవా నరేష్ గారు, అదేవిధంగా వెంకటరెడ్డి గారు, నందా ఎంటర్ప్రైజెస్ వారి సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం అయితే ప్రత్యేకించి శివారెడ్డి గారు, రవికాంత్ రమణ గారు కూడా ఈ కార్యక్రమంలో వాళ్ళు పాలు పంచుకోవడం జరిగింది. అదేవిధంగా మల్లికార్జున్ గారు తలమనేరు వారు కూరగాయలు ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళం నుంచి చౌదరి గారు చింతపండు 20 టన్నుల యొక్క బియ్యం కూడా వాళ్ళు సరఫరా చేయడం జరిగింది. అదేవిధంగా రామకృష్ణ చౌదరి గారు శ్రీకాకుళం, మణికంఠ లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ వీరి ద్వారా బెల్లము, అదేవిధంగా 20 బస్తాల పంచదార, 20 బస్తాల బెల్లం కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. గాయత్రి మిల్క్ డైరీ వారు నిత్యానంద రెడ్డి గారు ఆయన కూడా నెయ్యి ఇవ్వడం జరిగింది. నెల్లూరు నుంచి శ్యామ్ గారు అని 150 టిన్నుల యొక్క టిన్నులు నూనె ఆయిల్ సప్లై చేయడం జరిగింది. ఈ విధంగా ప్రజల యొక్క దాతల యొక్క సహకారంతో మనం ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేస్తున్నాం. యాక్చువల్గా ఈ నెల అంటే ఈ రోజు నుంచి ప్రారంభమైంది అక్కడ, కానీ 19, 20, 21, 22, 23, 24 తారీఖులు తామరకుంట అడవి ప్రాంతంలో అన్నదానం జరుగుతుంది. 25కి అక్కడ ఎవరు ఉంటారో అంతా కొండ మీదకి వెళ్ళిపోవడం జరుగుతుంది. రిటర్న్లో డోర్నాల దగ్గర మన ఇస్కాన్ సెంటర్ ఉంది, ఇస్కాన్ డోర్నాల, అది 25, 26, 27, 28 అక్కడ ఈ అన్నదానం, వైద్య కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. ఈ 3 వైద్య శిబిరాలకి రామచంద్ర రెడ్డి గారు అని చెప్పి ఆయన సహాయం చేయడం జరిగింది. వారి యొక్క కంపెనీ సహాయంతో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. లోకల్లో మనకి మన డాక్టర్ గారు, ఇప్పుడు డాక్టర్ గారి పేరేంటి, గౌరీశంకర్ గారు, వాళ్ళ శిష్య బృందం యూనివర్సిటీ నుంచి విద్యార్థులు వస్తూ ఉన్నారు ఉచితంగా సేవలు చేయడానికి. 3 రోజుల పాటు అడవి ప్రాంతం, అది పులులు తిరిగే ప్రాంతం. వాళ్ళు ఎంతో సాహసంతో అక్కడ 3 క్యాంపులు వారం రోజుల పాటు ఉండవలసి వస్తుంది. వీళ్ళందరూ కూడా భక్తులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఎంతో సౌహృదయంతో వస్తున్నారు. అదేవిధంగా భక్తులకి కంటిన్యూగా గ్లూకోజ్ పంచడం కూడా జరుగుతుంది. దానికి గాను సుమారు 1 టన్ను గ్లూకోజ్ అక్కడికి సరఫరా చేయడం, అక్కడికి దాతలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అనంతపురం యొక్క ప్రజలందరికీ ప్రత్యేకించి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సో అనంతపురం కరువు ప్రాంతం అని చెప్పి అందరూ కూడా అంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ప్రజలకి దాతృత్వం ఎక్కువ. దేశంలో కానీ లేకపోతే రాష్ట్రంలో కానీ ఎక్కడ ఏదైనా విపత్కర పరిస్థితులు సంభవించినప్పటికీ, లేదా ఎక్కడైనా కరువు ఏర్పడినప్పటికీ, ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడా
అనంతపురం నుంచి దాతలు ముందుకొచ్చి వాళ్ళకి అన్ని రకాల సహాయ సహకారాలు అందించడంలో ముందుంటారు. సో ప్రత్యేకించి అనంతపురం ప్రజలకి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఇస్కాన్ చేసే ఇటువంటి కార్యక్రమాలకి దాతలు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాను. మాఘమాసం నందు శ్రీశైలం కాలినడక దారుణ నడుచుకుంటూ వెళ్ళే భక్తులకు అనంతపురం వాసులైనటువంటి వెంకరెడ్డి గారి ఆధ్వర్యంలో, ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో వాళ్ళ మిత్ర బృందం ఎంతోమంది కలిసి ప్రతి సంవత్సరం, ఇది 5వ సంవత్సరం ఈ కార్యక్రమం చేయడము. ప్రతి సంవత్సరం 3 లక్షల మందికి 50 లక్షల నుంచి 60 లక్షల వరకు ఖర్చు అవును. వాళ్ళకందరికీ కాలినడక దారిన వెళ్ళే భక్తులకు అందరికీ అన్నప్రసాద కార్యక్రమం చేయించున్నారు వీళ్ళు. ఈ కార్యక్రమం ఏంటంటే ప్రతి సంవత్సరం వారం రోజులు అక్కడ కాలినడక దారిన వెళ్ళే భక్తులకు అన్నప్రసాదము, మెడికల్ క్యాంపులు, అంబులెన్స్ సర్వీసెస్, డాక్టర్సు, దిట్టమైన ఫారెస్ట్లో సార్ వాళ్ళు ఎంతో కష్టపడి అనంతపురం నుంచి అక్కడికి చేరుకొని నల్లమల ఫారెస్ట్లో వారం రోజులు ప్రతి భక్తులు ఇబ్బంది పడకుండా గ్లూకోజ్ వాటరు, ఫుడ్, మెడికల్ క్యాంపులు ఏ ఇబ్బందులు లేకుండా దగ్గరగా ఉండి వాళ్లకు అన్ని సేవా కార్యక్రమాలు గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం చేయడం ఎంతో అదృష్టం అందరికీ. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఒక ఫోన్ చేస్తే సర్వీస్ విషయంలో కానీ, అంటే అంబులెన్స్ పరంగా కానీ, మెడికల్ పరంగా కానీ, ఫుడ్ పరంగా కానీ సార్ వాళ్ళు వెంకరెడ్డి సార్ ఆధ్వర్యంలో, ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతం కావాలని, ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి అందరినీ మేము కోరుకుంటున్నాం.